హ్యాపీగా ఉన్నావా? చాలా బాగున్నానా? ఏంజెల్లా ఉన్నావు తెలుసా? 30 days 30 gifts. ఈరోజు ఆఖరి రోజు. ఏం గిఫ్ట్ అని అడగవా? అడగను. ఈ 30 రోజులు నీ పిల్లలా ఉంటే చాలు అన్నావు. ఐఎమ్ హ్యాపీ. ఇంకిప్పటి నుంచి నువ్వు హ్యాపీగా ఉండు. ఉంటా. అందుకే ఈ బ్రేకప్ పార్టీ. విడిపోయే ముందు ఒకసారి గెటప్ గెటప్. వైషు, ఈ 30 days నువ్వెంత హ్యాపీగా ఉన్నావో నాకు తెలుసు. బట్ అది మన ప్రేమకి టీజర్ మాత్రమే. నువ్వు నాకు మాత్రమే కాదు, మా అమ్మ నాన్నకు కూడా చాలా బాగా నచ్చావు. స్నేహితులుగా బ్రేకప్ చెప్పి ప్రేమికులుగా కలుద్దామా? ఐ లవ్ యూ వైషు. విల్ యూ మ్యారీ మీ? విరాజ్ పైకిలో లేదు, చెప్పు. విల్ యూ మ్యారీ మీ? వైషు, ఎక్కడికి? విరాజ్ చెయ్యొద్లు. చంప వలగొడతా చెప్తున్నా, చెయ్యొద్లు. వాట్? వాట్ ఏందిరా వాట్? సో నోనా? నో. వైషు, అసలు ప్రాబ్లం ఏంటి? బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా, లేదా ఇంట్లో ప్రాబ్లమా? అసలు ప్రాబ్లమే నువ్వురా. మొన్నటిదాకా 30 రోజులని చెప్పి ఇప్పుడు మళ్ళా కొత్త కథ షురు చేసినావు. చూడాలి అందరు ఎట్లా చూస్తున్నారో. ఆ రోజు పబ్లిక్ని గుంచి కొట్టాల్సిందే నిన్ను. చూడు చూడండి, నీలాంటి బజార్ దాన్ని అందరు చూడాలి కదా. ఏమ్రా ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? సిగ్గుశరం లేదా? ఇట్లనే వెంచరా మీ అమ్మ నాన్న నిన్ను? ముందు నిన్ను కాదురా ఆల నాన్నలే పోయి. మరి మీ అమ్మ నాన్న ఏమనాలే? కూతుర్ని నాలాంటి డబ్బులు నోటి మీదకి పంపించి మొత్తం నాకు ఇచ్చేస్తారా? ఇదిరా, ఇది నీ ఒరిజినల్ క్యారెక్టర్. ఇప్పుడు బయటపడ్డది. మొన్నటిదాకా చేసిందంతా యాక్టింగ్. మస్తు చూపించినవరా నీ యాక్టింగ్. మరి నీ క్యారెక్టర్ ఏంటే? ఆ రోజు పబ్లో తాగి నా మీదకి నా మూతి రాకే కదా. నెల రోజులు నా దగ్గర అన్ని, ఇప్పుడేమో పత్తి తేశాలు.